తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అవసరం ఉన్నాయి. టీవీకే 107, కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్కు ప్రస్తుతం 112 సంఖ్యాబలం మాత్రమే ఉంది. ఇంకా 6 ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే విజయ్ సీఎం అయ్యేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. అసలు స్టంట్ ఏంటంటే సిపిఎం ఐయుఎంఎల్లను మద్దతు కోరగా వారు విముఖత చూపారు. టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేది లేదంటూ ఇరు పార్టీలు తేల్చి చెప్పాయి. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సీఎం అభ్యర్థిగా తనకు మద్దతు తెలుపుతూ 112 మంది టీవీకే ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖను గవర్నర్కు అందజేశారు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరారు. అయితే విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యాబలంపై గవర్నర్ పెదవి విరిచినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు స్పష్టంగా లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన ప్రమాణ స్వీకారం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, విషయాలని తమిళనాట రాజకీయాలు రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయి. ఊహించిన విధంగా కూడా టీవీకే పార్టీ 107 స్థానాలను కైవసం చేసుకునింది. అయితే గవర్నమెంట్ ఫామ్ చేయాలనేటువంటిది విజయ్ ఇప్పటికే తమ పార్టీకి సంబంధించిన నేతలతో అంతా ఒక సమావేశం నిర్ణయించుకొని గవర్నర్ కూడా తన యొక్క లేఖ అయితే పంపడం జరిగింది. అయితే ఈ కోణంలో మనం చూసుకున్నట్టయితే మ్యాజిక్ ఫిగర్ 118 ఏదైతే ఉందో దానికి పూర్తిగా కూడా సంఖ్యాబలం తక్కువగా ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి 5 పార్టీలతో కలుపుకుంటే కూడా ఆ 5 స్థానాలను కలుపుకుంటే కూడా 112కే ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కోణంలో మనం చూసుకున్నట్టయితే గవర్నర్ గారికి ఇప్పటికే కూడా తమ పార్టీ తరఫున విజయ్ లేఖ అయితే ఒకటి రాయడం జరిగింది. 7వ తేదీ కానీ 8వ తేదీ కానీ పూర్తిగా కూడా తను ప్రమాణ స్వీకారం చేయటానికి పూర్తిగా కూడా అవకాశం కల్పించాలనేటువంటిది ఆ లేఖలో గవర్నర్ పూర్తిగా కూడా తెలపడం జరిగింది. కానీ దీనికి గవర్నర్ పూర్తిగా కూడా ఆ సుముఖతను వ్యక్తం చేసినట్లు ఆ దాఖలాలు అయితే లేవు. దీనికి మొత్తం సంఖ్యాబలం చూసుకున్న తర్వాతనే తన యొక్క ప్రమాణ స్వీకారం కొనసాగించాలి అనేటువంటిది ఒకటి తెరపైకి వచ్చినటువంటి అంశం. అదే విధంగా చూసుకుంటే నిన్నటి దినం పూర్తిగా ఆ విజయ్ కు ఇచ్చినటువంటి సెక్యూరిటీ పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా మనకు ఆ వార్తా సంకేతాలు అయితే వినపడుతుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే ఏఐడిఎంకే డిఎంకే 2 పార్టీలు కలిపి దాదాపు 126 స్థానాలు కలుపుకొని, అంటే ఆ 2 పార్టీలను కలుపుకుంటే విజయ్ ను పూర్తిగా కూడా సీఎం పీఠాన్ని అధిరోహించకుండా వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆ సీఎం కు వెళ్లే విధంగా కూడా ఒక పావులు కదిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క తమిళనాట రాజకీయాలు మనం చూసుకున్నట్టయితే ఆ పూర్తిగా కూడా భిన్న వాతావరణం కనిపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది చేరుకోవటానికి అనేక మంతనాలు లోకల్ పార్టీలతో కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా లెఫ్ట్ పార్టీలు మరో పార్టీకి కూడా పూర్తి స్థానం ఆ యొక్క 4-5 స్థానాలు కలుపుకుంటే పూర్తిగా 118 మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ మ్యాజిక్ ఫిగర్ వెళ్లకుండా ఉండటానికి పూర్తిగా కూడా అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి కొనసాగేటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. అయితే మొత్తం మీద కూడా ఆ భారతీయ జనతా పార్టీ మరోవైపు ఈ యొక్క తమిళనాట రాజకీయాల్లో గేమ్ ఆడుతుందనేటువంటిది ఈ యొక్క రాజకీయ విశ్లేషకులు కూడా పెదవి విరిచేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏఐడిఎంకే డిఎంకే ఇరు పార్టీలు కలుసుకుంటే కూడా ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే, అంటే కొత్త వ్యక్తికి అవకాశాన్ని ఇచ్చినటువంటి తమిళనాట ప్రజలు ఆ 2 పార్టీలు కలుసుకొని ఆ గవర్నమెంట్ ఫామ్ గాని చేస్తే పూర్తి స్థాయిలో అక్కడ స్థానికంగా ఆ ప్రజల్లో భారీ ఎత్తున వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి, అంటే గతంలో గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆ పార్టీల మీద కూడా పూర్తి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉన్నదనేటువంటిది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్ తన యొక్క 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫిగర్ ని చేరుకోవడానికి మరికొన్ని స్థానాలు కూడా విజయ్ కు కావాల్సి ఉండగా ఆ కోణంలో పావులు కలిపేటువంటి పరిస్థితి పూర్తిగా కూడా ఎప్పటికీ ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేస్తారా అనేటువంటిది పూర్తిగా కూడా సందిగ్ధంగా కనిపిస్తోంది వైశాలి. అయితే రాము, మరోవైపు అన్నా డిఎంకే టీవీకేకి మద్దతు ఇవ్వడానికి ఆసక్తిగా ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజం?
ఈ నిన్నటి వరకు మీరు అన్నట్లు అది జరిగినటువంటిది వాస్తవమే. అన్నాడీఎంకే పూర్తి స్థాయిలో తన మద్దతును టీవీకేకి కానీ తెలిపినట్లయితే పూర్తిగా విజయ్ ముందు అనుకున్న విధంగానే సీఎం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు సినీ పరిశ్రమలోనే ఒక సువర్ణాక్షరాలతో రాసేటువంటి వ్యవహారం కనపడుతుంది. తాను స్థాపించినటువంటి పార్టీ కేవలం 14 నెలలు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి అతి తక్కువ కాలంలో కూడా విజయ్ 107 స్థానాలు అంటే 234 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా 107 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి క్రమంలో అంటే 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో మీరు చెప్పినట్టుగా ఏఐడిఎంకే పూర్తి స్థాయిలో సపోర్ట్ తన టీవీకే చేస్తే కంపల్సరీ అక్కడ విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహించేటువంటి పరిస్థితి కనపడుతుంది. గవర్నర్ గారికి రాసినటువంటి లేఖ ప్రస్థానంలో కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా గవర్నమెంట్ ను ఫామ్ చేసి తనే అధికారం చేజిక్కించుకునేటువంటి పరిస్థితి కొనసాగేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గవర్నర్ కు వెళ్ళినటువంటి లేఖలో అనిశ్చితి ఉండటం వల్ల అంటే పూర్తి స్థాయిలో తన మెజార్టీ నిరూపించుకోకపోవడం వల్ల మరికొద్ది సమయం పెట్టేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇవాళ సాయంత్రానికి కానీ రేపు ఉదయం కానీ ఒక పూర్తి క్లారిటీ అంటే విజయ్ ఎప్పుడు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారు, తన బలాన్ని నిరూపించుకునేటువంటి సమయం మరికొద్దిగా కావాలనేటువంటిది కూడా విజయ్ పార్టీకి సంబంధించిన వర్గాలు తెలియజేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది వైశాలి. థ్యాంక్ యూ రాము.